పిఠాపురం వర్మకు పవన్ చెక్ పెట్టారు. నియోజకవర్గంలో ఎదురు లేకుండా చేసుకునే ఎత్తుగడ వేస్తున్నారు. టీడీపీ హైకమాండ్ నుంచి కూడా నరుక్కొచ్చారు జనసేనాని. వర్మను శాశ్వతంగా కూడా పిఠాపురంకు దూరం చేసేలా స్కెచ్ వేస్తున్నారు. పిఠాపురం టీడీపీ బాధ్యతల నుంచి తొలగించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్ కు స్థానచలనం. పవన్ కోసం గ్రౌండ్ క్లియర్ చేస్తున్నారు టీడీపీ చీఫ్. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు పిఠాపురం నుంచి వర్మను ఎక్కడికి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? అమూల్య, ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆ నియోజకవర్గంలో వర్గపోరు నడుస్తూనే ఉంది. అటు జనసేనలో కూడా 3 నుంచి 4 గ్రూపులు ఉన్నాయి. ఇటు టీడీపీ నుంచి ఏదైతే వర్మ ఉన్నారు, వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా రాజకీయం నడుస్తుంది. అయితే వర్మ ఏదైతే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత ఆయన యాక్టివ్ అయ్యారు. గతం 2024 ఎన్నికలు ఆయనకు సీట్లు లభించకపోవడం, టీడీపీ అధిష్టానం ఆ రోజు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడం, అయితే హామీ ఇప్పటికీ నెరవేరకపోవడం, ఏదైతే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి వర్మ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, పార్టీ నేతలు గెలుస్తున్నారు, పార్టీకి సంబంధించిన కమిటీలు, పార్టీకి సంబంధించిన మండల శాఖ అధ్యక్షులు కూడా ఆయన నియమించుకుంటూ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. మరోపక్క ఏదైతే వీరిరు మధ్య ఏదైతే పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏదైతే ఈ బదిలీ వ్యవహారం చూసినప్పుడు ఏదైతే సమయం సానుభూతి కలిసి వచ్చిన పరిస్థితుల్లో ఏదైతే పిఠాపురం నుంచి వర్మ నెగ్గుతున్నాడో అలాంటి నేపథ్యంలో ఏదైతే వర్మను అక్కడ నుంచి తప్పించి ఏదైతే పవన్ కళ్యాణ్ గ్రౌండ్ క్లియర్ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఏదైతే వర్మ వల్ల క్షేత్రస్థాయిలో అటు టీడీపీ జనసేన మధ్య విభేదాలు పెరగడం, జనసేనలో కొన్ని వర్గాలు ఏదైతే వర్మ పర్యటనను వ్యతిరేకించడం, ఇటు పవన్ కళ్యాణ్ తరఫున ఏదైతే ఒక కమిటీ దాదాపు 4-5 మంది కమిటీ కలిసి పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యవహారాలన్నీ చూడటం, ఈ వ్యవహారాలన్నీ కలిపి ఇటు వర్మకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతున్నాయని వర్మ టీడీపీ అధిష్టానం వద్ద ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే ఇక్కడ టీడీపీ అధిష్టానం వర్మకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో పవన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అంటూ ఏదైతే వర్మకు సూచించడం జరిగింది. ఎందుకంటే గతంలో నారాయణ కూడా నెల్లూరు జిల్లా నేతలతో మాట్లాడుతూ వర్మను అక్కడ పిఠాపురంలో తొక్కి పరేసాం, ఇక్కడ మీరంతా అంటూ నెల్లూరు జిల్లా నేతలను ఒక తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి కూడా గతంలో జరిగింది. ప్రధానంగా ఏదైతే వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఉందో పిఠాపురంలో జరిగే రాజకీయాలను గమనిస్తే ఏదైతే వర్మను ఆ జిల్లా నుంచి తప్పించి వేరే జిల్లాకు బదిలీ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తుందని సమాచారం అందుతుంది. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఆయన బదిలీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ బదిలీ జరుగుతుందా లేదా మరికొంతకాలం ఆగుతుందా అనేది కూడా ప్రస్తుతానికి ఏదైతే ఉందో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గ్రౌండ్ క్లియర్ చేయడం, పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన పరిస్థితి టీడీపీ పైన ఉందంటూ జనసేన నేతలు పదే ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన చంద్రబాబు బదిలీ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చూసుకుంటే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఇటు టీడీపీ ఇన్ఛార్జ్ కనుక నియమించినట్లయితే అక్కడ పరిస్థితి ఏంటంటారు? అమూల్య, ఇప్పుడు ప్రధానంగా అక్కడ విష్ణుకుమార్ రాజు బీజేపీలో కీలకంగా ఉన్నారు. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. ఆయన 2014 ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. అక్కడ ఆయన ఇది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా తన నియోజకవర్గంలో ఇతర పార్టీలకు ఏదైతే కూటమిలో ఉన్న టీడీపీలో ఇన్ఛార్జి నియమించుకోవడం బహుశా అతనికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ నుంచి ఏదైతే కాకినాడ జిల్లా నుంచి ఏదైతే విశాఖ జిల్లాకు బదిలీ చేయడం, అది ఎంతవరకు రాజకీయ పరిణామాలు కరెక్ట్ అవుతుందా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అక్కడ బీజేపీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరువురు ఒకే సామాజిక వర్గం కాబట్టి తాత్కాలికంగా ఏదైనా సర్దుబాటు చేయాలని ఆలోచించే చంద్రబాబు ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ పిఠాపురంలో సానుభూతి కలిసి వచ్చిన నేపథ్యంలో అతను 2014 ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఏదైతే వర్మ ఓడిపోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో సర్దుబాటు ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే నేను త్యాగం చేసా కూడా నాకు విలువ లేదు, గౌరవం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఏదైతే ఎమ్మెల్సీ హామీ ఇచ్చారో ఆ ఎమ్మెల్సీ హామీని నెరవేరుస్తాం. అయితే ఈ రోజు రేపట్లో నెరవేరుస్తామని చెప్పలేం, భవిష్యత్తు నెరవేరుస్తామంటూ ఒకవైపు టీడీపీ అధిష్టానం సమాచారం ఇస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం వల్ల వచ్చే సమస్యలు అయితే ఉండవు. ప్రస్తుతానికి
తాత్కాలిక సర్దుబాటు ధోరణిలో నియమించే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అమూల్య. మరి ఇప్పుడు వర్మకు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారంటారా? అమూల్య, ఇప్పటికీ ఏదైతే దాదాపు 3 నుంచి 4 ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి. కొంతమంది ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం కొద్ది ఖాళీలు ఏదైతే ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ అవుతాయి, ఆ ఎమ్మెల్సీ పదవుల కోసం కూడా టీడీపీలో తీవ్ర పోటీ ఉంది. అయితే ఇక్కడ ఏదైతే వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందంటూ అటు జనసేన కూడా అంచనా వేస్తుంది. అయితే వర్మ కూడా పిఠాపురానికి సంబంధించిన నేత, గ్రౌండ్ తిరిగే వ్యక్తి, అయితే కీలక రాజకీయాలు చేసే వ్యక్తి, సమన్వయం ఏదైతే పార్టీలో కానీ నేతలతో కానీ సమన్వయం చేసుకోగల నేత. ఇలాంటి నేతకు ఎమ్మెల్సీ పదవి వేయడం వల్ల భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. కాబట్టి వర్మకు ఎమ్మెల్సీ దక్కుతుందా లేదా అనేది కూడా రాజకీయాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే మరో పవర్ సెంటర్, నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ వస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ఒకే అధికారాలు ఉంటాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి అదనపు సౌకర్యాలు ఉంటాయి. కానీ మిగిలిన వ్యవహారాలు గమనించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయ్యారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ పదవి కూడా సేమ్ ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్సీ ఉంటుంది. కాబట్టి ఈ మరో పవర్ సెంటర్ ఏర్పాటు అవుతుందంటూ టీడీపీ అధిష్టానం కలవరపడుతుంది. ఈ అన్ని అంశాలను చంద్రబాబు నాయుడు పరిశీలించిన తర్వాత ఆయన్ను వేరే జిల్లాకు బదిలీ చేయాలని సూచనప్రాయంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ వర్మ అందుకు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ పైన కూడా పలు ఏదైతే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే వర్మకి ఎమ్మెల్సీ ఇప్పించాలి అనుకుంటే అది పెద్ద విషయం కాదు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ అది మా పార్టీ వ్యవహారం కాదు, మాకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది టీడీపీ అధిష్టానం ఇవ్వాల్సింది. టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా టీడీపీ అధిష్టానం ఇవ్వాలి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, అది టీడీపీ అంతర్గత వ్యవహారం అంటూ పవన్ కళ్యాణ్ దాట వేస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా పట్టుబట్టే అవకాశం లేదు. అయితే టీడీపీ నుంచి కానీ ఏదైతే వర్మకు సంబంధించిన నేతల నుంచి కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ వర్మకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఊహాజనితమా వాస్తవాలనేది కూడా మన దగ్గర సమాచారం లేదు. కానీ ప్రస్తుతానికి ఏదైతే ఉందో వర్మకు ఎమ్మెల్సీ రాకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం అంటూ రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. పిఠాపురం వర్మకైతే పవన్ చెక్ పెడుతున్నట్లుగా వినిపిస్తుంది. నియోజకవర్గంలో ఎదురు లేకుండా చేసుకునే ఎత్తుగడ వేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక టీడీపీ హైకమాండ్ నుంచి నరుక్కొస్తున్నారు జనసేనాని. ప్రస్తుతం వర్మను శాశ్వతంగా పిఠాపురంకు దూరం చేసేలా స్కెచ్ వేస్తున్నారు. ఇక పిఠాపురం టీడీపీ బాధ్యతల నుంచి తొలగించే ఛాన్స్ కనిపిస్తుంది. విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్ కు స్థాన చలనం. ఇక ప్రస్తుతం పవన్ కోసం గ్రౌండ్ క్లియర్ చేస్తున్నారు టీడీపీ చీఫ్. ఇక ప్రస్తుతం అయితే వర్మకి గనక ఎమ్మెల్సీ ఇచ్చినట్లయితే పవన్ కి భవిష్యత్తులో ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్నాయి. ఇక దీనివల్లే పవన్ వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు బదిలీకి వర్మ ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.